హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో చాలా మంది బయట ఒక విషయం ఎక్కువగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన 11 జగన్ అని చెప్పేసి అంటే ఒక వార్త అన్నారు, నాకు అనడం కూడా రావట్లేదు. 11 మోహన్ రెడ్డి. 11 మోహన్ రెడ్డి. సో ఇలా మాట్లాడుతున్నారు. అలాగే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఢిల్లీ టూర్ వెళ్ళిన తర్వాత ఒక స్కీమ్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క స్కీమ్ కూడా సరిగ్గా తీసుకురాలేకపోయారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు 11 మోహన్ రెడ్డి అని. అంటే ఆయనకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన పేరు 11 మోహన్ రెడ్డిగా నిర్ణయించారనమాట ప్రజలు. అదే విధంగా 29కి ఆయన మన్మోహన్ రెడ్డి అవుతారని కూడా నిర్ణయిస్తున్నారు. అంటే ఒక సీటు కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారికి అని. సరే, ఆయన ఏదైనా అవనివ్వండి. అయితే ఇప్పుడు నిన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ ఎట్లా ఉంది అని. ఒక అంటే 74 ఏళ్ల వ్యక్తి ఒక రాష్ట్రం కోసం ఆయన పడుతున్న తపన చూస్తున్నాం. ఇన్ని రకాలుగా రాష్ట్రం ఈరోజు కుంటుపడిపోయింది. రోడ్లు బాగలేవు, మంచినీళ్ళు లేవు సరిగా. నా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, రక్షిత మంచినీటి పథకం చాలా అవసరం అని పిఠాపురంలో. ఇట్లాగా మనం ఎన్నున్నాయో. ఇప్పుడు అసలు అభివృద్ధిలో మీకు అమరావతి కుంటుపడిపోయింది, అదంతా కూడా పాడుపెట్టినట్టు చేసేసారు కదా. ఇట్లా రోడ్లు కావాలి, వంతెనలు కావాలి, నిర్మాణాలు జరగాలి అంటే ప్రతి శాఖలోనూ. తర్వాత పర్యావరణం అంతా నాశనం పెట్టారు, సహజ వనరులు అన్ని పక్కకు పెట్టారు, దోచేశారు. సహజ వనరులు అయితే దోచేశారు కదా. ఒక పెద్దిరెడ్డి, ఒక మిథున్ రెడ్డి మీరు తీసుకుంటూ పోతే ఇప్పుడు మీకు ముందు మైనింగు, మద్యం, ఇట్లా మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పారు కదా ఈ ప్రభుత్వం వచ్చాక. తర్వాత మట్టి, తర్వాత ఎర్రచందనం. మనం పుష్ప 3 చూసాం మొన్న. నేపాల్కి వెళ్ళిపోయి అది పవన్ కళ్యాణ్ గారికి ఆ లెటర్ వచ్చి. తర్వాత పర్యావరణం అన్నప్పుడు పర్యావరణం గురించి ఈయన ఎప్పుడైతే పట్టించుకున్నారో వెంటనే నిన్న ఫైల్స్ కాల్ చేశారు, చూసారా? పెద్దిరెడ్డికి సంబంధించిన మైనింగ్ శాఖ కావచ్చు, ఈ పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమీర్ శర్మ, వీళ్ళు చెప్పి ఫైల్స్, తర్వాత డిస్కులు కూడా కాల్ చేశారు. అవి అక్కర్లేని ఫైల్స్ అయితే రాత్రి 9ంటికి కాల్ చేస్తారా? అంటే వీళ్ళు అక్రమాలు చేశారని మన కళ్ళకి కనిపిస్తుంది కదండి. అంటే ప్రజల కళ్ళకి కనిపిస్తుంది. అంటే కాల్ చేసే వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకున్నారు. అక్కర్లేని ఊరికే ఒప్పుకుంటారా? 4 తంతే ఒప్పుకుంటారు. అది ఒప్పుకున్నాక అక్కర్లేని ఫైల్స్ అని దానికి ఒక కవరేజ్ ఇస్తారు, అంతే కదా. ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకునేవాడైతే పబ్లిక్ గా వాడు ఏం చేస్తాడు? చిత్తు కాగితాలు వాడిని పిలిచి అమ్మేస్తాడుగా. ఆ డబ్బు మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? అమ్మిన డబ్బు లెక్క. అంటే మనం లెక్కలేస్తే ఎట్లా వేస్తామండి? అంతే కదా. ఇప్పుడు మీరు ఒక స్క్రాప్ అమ్మాక ఆ స్క్రాప్ అమౌంట్ కూడా ప్రభుత్వ ఖజానాకే వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ లో ఇగో ఆస్తులు ఇవి, అప్పులు ఇవి అని చూపించినట్టే మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది కూడా అందులో చూపించినప్పుడు ఈ స్క్రాప్ అందులో చూపించాలి. మరి ఆ పని కదా చేయాలి. మీరు కాల్చడం ఏంటి? కాగితాలు కూడా చాలా విలువైనవి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైనా తినటానికి, లేకపోతే ఇప్పుడు బడ్డీ కొట్లలో కూడా ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లు వాడతారు కదా. యాక్చువల్గా న్యూస్ పేపర్ వాడకూడదు. దాన్ని అంటే ప్రింటింగ్ వాడేది అంతా కూడా కెమికల్స్ అంతా కూడా మంచిది కాదు బాడీకి. దాని బదులు ఈ తెల్ల కాగితాలు ఏవైతే ఫైల్స్ ఉండే కాగితాలు ఉంటాయి చూడండి, ఇవి వాడుకోవచ్చు మనం. అంటే ఇళ్లలో కూడా ఈ నోట్బుక్స్ వాడేసి ఉంటాయి కదా, ఆ కాగితాలు మంచిది. మనం ఏదైనా ఆరబెట్టుకోవటానికి, ఏదైనా నూనె పీల్చుకోవటానికి న్యూస్ పేపర్స్ వాడటం కంట. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, తెలివైన శాఖ వాళ్ళు అయితే, అంటే ఆ మనుషులు ఇవన్నీ ఆలోచిస్తారు. వాడు కాల్ చేసి చాలా అన్యాయం కదా అది. అంటే నువ్వు ఈ ఆస్తిని కూడా ధ్వంసం చేసినట్టే, ప్రభుత్వ ఆస్తి కూడా. అది ఎన్ని రూపాయలు వస్తుంది తర్వాత విషయం. 100 వచ్చిందా 1000 వచ్చిందా కాదు, అది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాలి. అంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ అయితే అట్లా ఆలోచిస్తారు. వీళ్ళు సిన్సియర్ కాదు కాబట్టి వీళ్ళు నాశనం పెట్టారు. సరే, ఇంకా మన అసలు పాయింట్కి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రతి వాళ్ళకి తెలుసు ఆంధ్రాలో, అవునా కదా? విపరీతంగా అసలు. అంటే ఆయన పరదాలు కట్టుకు తిరిగాడు కాబట్టి ఆయనకు తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు కదా. వెళ్ళినా పాప ఆయన నడవరు కదా. వీళ్ళందరూ మహారాజు వంశంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు సాధారణ స్థాయి మనుషుల్లో నడవరు. వీళ్ళకి అప్పనంగా ఆస్తులు వచ్చి పడ్డాయి కదా, అందుకని కష్టం ఉండదు వాళ్ళకి. కానీ సాధారణ జనం చూస్తారు కదా, మొన్నను తాడేపల్లి ప్యాలెస్ ముందు అవన్నీ తీసేసి 4 రోడ్ల కూడలు చక్కగా చేస్తే జనాలు ఎంత సంతోషించారండి.
5 ఏళ్ళు నరకం అనుభవించారు. 1.5 కిలోమీటర్ వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్ళారు ప్రజలు. అదే పేద ప్రజలకి మరి ఈయన పేద ముఖ్యమంత్రి, నేను పేద ప్రజల పక్షాన ఉంటానంటాడు కదా, ఎంత కష్టపెట్టాడో చూడండి. అవసరమా? నేను అనేది అంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు, గమనిస్తున్నారు, గమనించాలి కూడా. రేపొద్దున వాళ్ళకే నష్టం మళ్ళీ తప్పు చేస్తే. సో ఈయన ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఈయన 1 రూపాయి అయినా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆయన, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన 2 రోజులు పర్యటించారు. ఈయన మొత్తం ఎవరు మన ప్రధానమంత్రి గారిని కలిశారు, తన డిమాండ్స్ అన్నీ ఆయన ముందు ఉంచారు. నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, అమిత్ షాని కలిశారు, పీయూష్ గోయల్ని కలిశారు, తర్వాత గడ్కరీని కలిశారు. అంటే మొత్తం అన్ని శాఖలు ఏమనాలి, అదే రవాణా అంటే రహదారులు, రవాణా, తర్వాత ఏమో ఆర్థికం, ఇట్లా అంటే రాష్ట్రానికి ఏం కావాలి, హోంశాఖ, ప్రతి ఒక్కళ్ళని కలిశారు ఆయన. కలిసి రాష్ట్రం వెనకబడింది, ఇట్లాగా నిధులన్నీ కూడా మళ్లించేశారు, సహజ వనరులన్నీ కూడా దోచేశారు. ఈ రోజు వచ్చే ఆదాయం దేనికి వస్తుంది? ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, ఇట్లా కొన్నింటికే సరిపోతుంది. అది ఇప్పుడు ఆదాయ వనరులు లేవు. ఈయన చేసిన దాన్ని వీళ్ళు పక్కకు పెట్టేశారు, నాశనం పెట్టారు. కాబట్టి ఉన్న కంపెనీ కూడా బయటికి పంపించేశారు కదా, ఏది అమర్ రాజా బ్యాటరీస్. తర్వాత టెస్లా రాకుండా చేశారు కదా వీళ్ళు చేసిన పని. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే టెస్లా వీళ్ళ వల్ల రాలేదా, మోడీ గారి వల్ల రాలేదా? రెండూనండి. రాష్ట్రం కూడా వీళ్ళు స్థలం ఇవ్వలేదు, టెస్లా వస్తా అన్నాడు. ఇప్పుడు అందుకే కదా టెస్లా మళ్ళీ మనకు వస్తుందని అంటున్నారు. సో టెస్లా వస్తే కూడా చాలా మంచిదే, మనకి ఉద్యోగాలు వస్తాయి జనాలకి. కాబట్టి ప్రతిదీ కూడా మనకి అంటే ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చెప్పారు ఆయన. చెప్పాక 7 ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచారు కేంద్రం ముందు. ఒకటి పోలవరం, తర్వాత అమరావతి నిర్మాణం, తర్వాత ఆయన ఇప్పుడు IAS IPS, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించటం. అంటే వాళ్ళందరికీ మరి ఇవి ఇవ్వాలి కదా, ఏమంటారు, క్వార్టర్స్ లాగా. అట్లా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి క్వార్టర్స్ లేవు, సరైనవి లేవు. అంటే వాళ్ళు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు వీళ్ళు తిట్టారు కానీ మళ్ళీ అవే భవనాలు వాడుకున్నారు. ఇప్పుడు శాఖలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన దాంట్లోనే కదా నడిచాయి. ఆ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది రోడ్లు, మంచి సాగునీరు, తాగునీరు, ఇట్లా మొత్తం అన్ని ఆయన ఒక 7 డిమాండ్స్ అయితే పెట్టారు. మీరు చెప్పినట్టు మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ కూడా రాబోతోంది మనకి. దానివల్ల ఏంటంటే మనకి ఒక 60,000 కోట్లు అది. సో చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మచిలీపట్నం మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్థలం ఇప్పిస్తానని అన్నారు, జనసేనకు సంబంధించిన ఆయన. సో అది కూడా సంతోషించాల్సిన విషయం. అక్కడ భూమి 2,000-3,000 ఎకరాలు ఇంకా ఎక్కువే ఉంది మనకి, ఇస్తామని చెప్పారు వాళ్ళు. ప్లస్ మనకి అక్కడ తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి అది కూడా మనకి అన్ని రకాలుగా ప్లస్ పాయింట్ అది. సో అంటే ఆంధ్రప్రదేశ్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోస్తా తీరం మనకి, దానివల్ల సహజ వనరులు కూడా మనకి ఎక్కువే ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా పరిశ్రమలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయండి. ఇంకొకటి, ఈయన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరవింద్ గారు, హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మా ఆఫీస్కి ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉందన్నాడు ఆయన. అంటే అది ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన ఒక ఏమనాలి పెద్ద గౌరవం కింద మనం భావించవచ్చు. ఇంకెవరికి అట్లా ఎవరు అనలేదు కదా, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి అనేది మనకి హైదరాబాద్లో కనిపిస్తోంది. ఆయన ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను నిలిపారు. అంటే పారిశ్రామికంగా కూడా హైదరాబాద్ ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారనే అన్నారు ఆయన. అలాగే ఆయన సుబ్రహ్మణ్యం గారిని కలిశారు. ఇట్లా ఎవరెవరిని కలవాలో అందరినీ కలిశారండి. తర్వాత 66 మంది ఇది జాతీయ సర్వీసెస్లో ఉన్న వాళ్ళని IASలు వాళ్ళకి విందిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చి ఆయన ఏమన్నారంటే, మాకు మా రాష్ట్రానికి ఏ సహాయాలు కావాలో అవన్నీ చేయండి అని చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి, ఎట్లా కలుపుకుంటూ వెళ్ళాలి, అన్ని శాఖలు కావచ్చు, అందరినీ అంటే అన్ని రంగాలకు చెందిన వాళ్ళని, ముఖ్యంగా IAS IPSలకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి, ముఖ్యంగా అది జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన మంత్రులు కూడా.
వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి మనం వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళని ఒక బానిసలుగానో లేకపోతే పార్టీ కార్యకర్తలుగానో మనం భావించకూడదు. ఈ రోజు అది మనకు కనిపించింది అక్కడ. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అంశాలండి. మనం ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న ఒక కంపెనీ పెట్టినా కూడా యూ మస్ట్ లెర్న్ హౌ టు ఎక్స్ట్రాక్ట్, అంటే మనం బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవాలి. సగం మనం వంట పట్టించుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సక్సెస్కి ఇవన్నీ కారణాలు. ఈరోజు రాష్ట్రం డెఫినెట్గా అభివృద్ధి పదంలో ఉంటుంది అన్నదానికి ఇవన్నీ కూడా తార్కాణాలు. ఆయన కూడా నేను ఎక్స్లో పంచుకున్నారు. మోదీ గారితో మాట్లాడాను, చాలా ఫలప్రదంగా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగానే ఆయన చెప్పారు. సో ఢిల్లీ టూర్ ఇంకా అవుతోంది, సాయంకాలానికి వారు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఎనీవే ఆయన అంటే మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఏంటో నిరూపించుకున్నారని మనం భావించవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.